ఈ ప్రపంచంలో పోషకాలన్నీ సమృద్ధిగా ఉండి అన్ని కాలాల్లోనూ చవకగా దొరికి చిటుక్కున వండుకోగలిగి అన్ని వయసుల వారికి నచ్చే ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది గుడ్డు. గుడ్డు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని కొందరు భయపడుతుంటారు. మరి అందులో నిజమెంత ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది సంపూర్ణ ఆహారంగా భావించే పాలకు సరిసమానంగా నిలిచే మరో పదార్థం గుడ్డు. విటమిన్ సి, పీచు పదార్థం మినహా మానవ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు గుడ్డులో ఉంటాయి. తెల్ల సొనలో ప్రోటీన్లు, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, సల్ఫర్, జింక్ వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇక పచ్చసొనలో విటమిన్ ఏ, డి, ఇ అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా అవసరం. గుండె పనితీరును మెరుగుపరిచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా గుడ్డులో అధికంగా ఉంటాయి. అయితే గుడ్డులోని పచ్చసొన తింటే లావైపోతామని భ్రమపడి చాలా మంది దాన్ని తినకుండా ఉంటారు. కానీ పచ్చసొనలో శరీరానికి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. జంక్ ఫుడ్ వంటి ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే పచ్చసొనలో ఉండే కొలెస్ట్రాల్ చాలా తక్కువ. అయితే గుడ్డును ఆమ్లెట్ల రూపంలో లేదా బేకరీ పదార్థాలతో కలిపి తీసుకుంటే మాత్రం కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్డును ఉడికించి తీసుకోవడం మంచిది. పప్పులతో పోలిస్తే గుడ్డులో ఉండే ప్రోటీన్లు తేలికగా జీర్ణమవుతాయి. అందువల్ల ఇవి చిన్నారుల ఎదుగుదలకు కూడా బాగా తోడ్పడతాయి. ఎదిగే పిల్లలకు అన్నం, పప్పులతో పాటు గుడ్డును కూడా రోజువారీ ఆహారంలో చేర్చితే చాలా మంచిది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. రోజు ఉడికించిన కోడిగుడ్డు తినడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారు ప్రతిరోజు ఒక కోడిగుడ్డును తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు అందుతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వారి సమస్యను బట్టి వైద్యుల సూచన మేరకు మితంగా తీసుకోవడం మంచిది.